హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 35. అవును అర్జున్, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఇలా నిన్ను చుట్టుకొని పడుకోవడం అంటే చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు డాడీ నన్ను ఇలాగే పెట్టుకునేవారు తన గుండెల మీద. నాకు బోలెడు కథలు చెప్పేవారు. అప్పుడు నాకు ఎంత సెక్యూర్ ఫీలింగ్ కలిగేదో తెలుసా? మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర కూడా అంతే సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది అంది సింధు భర్త పెదాల మీద చిన్న చిరుముద్దిచ్చి. ఇక సింధు అర్జున్ నుంచి దూరం జరుగుతూ ఉంటే అర్జున్ మాత్రం భార్యని దూరం కదలనివ్వకుండా ఆ చిన్న చిరుముద్దుని కాస్త మంచి ఫ్రెంచ్ కిస్గా మార్చేస్తూ ఉన్నాడు. కొన్ని క్షణాలకి భార్యని వదిలి దూరం జరిగాడు అర్జున్. ఓయ్, ఏం చేస్తున్నారు మిస్టర్ అర్జున్ గారు? అడిగింది సింధు అమాయకంగా భర్త వైపు చూస్తూ. మరీ తెలియనంత అమాయకురాలు అయితే కాదు నా శ్రీమతి గారు. రోజు చేస్తుందే చేస్తున్నా అన్నాడు అర్జున్ కొంటెగా. అప్పో, చాలు సార్, ఆపేయండి. ఇంకా మీకు కొంటె కోనంగి వేషాలు తట్టుకోవడం మా వల్ల కాదు అంది సింధు నవ్వుతూ. తప్పదు మేడం, నాకున్న ఫ్యాంటసీస్ అన్నీ నువ్వే తీర్చాలి. సో ఓర్చుకో, లేదంటే నిన్ను నువ్వు స్ట్రాంగ్గా మార్చుకో. అంతేకాని నా వల్ల కాదు అంటే కష్టం రాక్షసి అన్నాడు అర్జున్ భార్య వేలు కొరుకుతూ. అబ్బా ఇడియట్, ఎంత గట్టిగా కొరుకుతున్నావో తెలుస్తుందా? అడిగింది సింధు. అబ్బా, అవి అంత సాఫ్ట్గా ఉంటే నేనేం చేయను చెప్పు అడిగాడు అర్జున్. చాలు, ఆపేసేయ్ ఇంకా అంటూ నవ్వుతూ భర్తతో మాటలు మొదలు పెడితే అర్జున్ మాత్రం తన చిలిపి పనులతో భార్యని కనీసం మాట్లాడకుండా చేసేస్తున్నాడు. ఇదిగో, నువ్వు ఇలాగే ఉంటే నైట్ నేను వేరే రూమ్లో పడుకుంటా అంది సింధు బెదిరిస్తూ. అయితే నేను కూడా అదే రూమ్కి వచ్చేస్తాను. ఈ రూమ్లో వద్దు అనుకుంటున్నావా? అయితే అప్పుడు నేను కూడా వేరే రూమ్కి వచ్చేస్తా. అంత సీన్ లేదు, నువ్వు రాకూడదు అక్కడికి. వస్తాను, అయినా మేడం గారి హార్ట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికో రాకూడదు అంటున్నారు కదా, ఎందుకో అన్నాడు అర్జున్. ఇక కొంతసేపటికి జగదీశ్వరీదేవి పిలవడంతో అక్కడి నుంచి కిందకి వచ్చారు అర్జున్ గారు ఇంకా సింధు గారు ఇద్దరు. ఇప్పుడు నీకెలా ఉంది తల్లి? బాగుందా? తగ్గిందా? లేదంటే హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? అర్జున్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమని చెప్పనా కన్నా ఒకసారి అంటూ ఉండగానే, లేదత్తయ్య, ఇప్పుడు బాగానే ఉంది అంది సింధు. అవునమ్మా, నీ కోడలు ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు అర్జున్ నవ్వుతూ. సరే కన్నా, రేపు ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. నేను మొక్కుకున్నాను సింధుకి త్వరగా తగ్గిపోతే ఆయనకి పూజ చేసి ఉపవాసం ఉంటాను అని అంది జగదీశ్వరీదేవి. ఎంత ప్రేమ అమ్మా! నువ్వు ప్రేమ పంచడంలో పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది అన్నాడు అర్జున్. కానీ సింధుకి మాత్రం ఆవిడ చెప్తున్న ప్రతి మాట అబద్ధం అని స్పష్టంగా తెలుస్తుంటే, అసలు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చోట ఇంత పచ్చి పచ్చి అబద్ధాలు ఎలా చెప్తున్నారు ఈవిడ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సింధు. ఇక కొంచెం సేపటికి పని ఆమె వచ్చి భోజనం రెడీ అయింది అని చెప్పడంతో ముగ్గురు అక్కడి నుంచి పైకి వెళ్ళారు. ఇక ఆవిడ వడ్డిస్తూ ఉంటే ముగ్గురు తింటూ ఉన్నారు. జగదీశ్వరీదేవి పని ఆమె వైపు చూస్తూ సైగ చేసింది. అర్జున్ బాబు, జగదీశ్వరమ్మ, అదేంటంటే నా కూతురికి కాన్పు డేట్ వచ్చింది. అందుకనే సాయానికి నన్ను రమ్మని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. కొన్ని రోజులు రాలేను బాబు అంది ఆమె. నువ్వింట్లో లేకపోతే పనులన్నీ ఎవరు చేస్తారు? అడిగాడు అర్జున్ ఆమె వైపు చూస్తూ. క్షమించండి బాబు గారు, కానీ నేను వెళ్ళాలి, తప్పదు అంది పని ఆమె. సరేలే అర్జున్, వెళ్ళు నువ్వు, కొంచెం పానీలే, నేను చూసుకుంటాను అంది జగదీశ్వరీదేవి. సింధు కూడా హెల్ప్ చేస్తుందిలే మమ్మీ నీకు అంటూ భార్య వైపు చూస్తాడు. అవునత్తయ్య, మీరెందుకు ఈ వయసులో చేయడం, నేను చేస్తాను అంది సింధు. అర్జున్ ఆమె వైపు చూస్తూ, సరే నువ్వు వెళ్తే వెళ్ళావు, ఒక 2-3 రోజుల్లో వేరే పని ఆమెని అందాక నీ బదులు ఇక్కడ పెట్టేసి వెళ్ళు.
ఓకేనా? మళ్ళీ ఎక్కువ రోజులు పనులు చేయాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా! అన్నాడు అర్జున్. అలాగే బాబు, నేను ప్రయత్నిస్తాను అంటూ నవ్వుతూ చెప్పింది ఆమె. ఇక భోజనాలు అయిపోయాక అర్జున్ ఒక 10,000 రూపాయల నోట్ల కట్ట తీసి తల్లి చేతిలో పెడుతూ, అమ్మా, రేపు తను వెళ్ళినప్పుడు డబ్బులివ్వు. ప్రెగ్నెన్సీ అంటుంది కదా, సో ఖర్చులు ఏమైనా ఉంటాయి కదా, ఖర్చులకి పనికొస్తుంది అంటూ చెప్పడంతో, అలాగే నాన్న, నేను ఇస్తానులే అంటూ అక్కడి నుంచి పంపించేసింది జగదీశ్వరీదేవి కొడుకుని కోడల్ని. ఇక కొడుకు కోడలు ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పని మనిషిని పిలిచి తన చేతిలో కొంచెం డబ్బులు పెట్టి, చాలా బాగా నటించావు. ఏ పని మనిషి నువ్వు పంపించాల్సిన పని లేదు, వెళ్ళిపో అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. సింధు, నా ప్లాన్లో నెక్స్ట్ స్టెప్కి నేను చేరుకున్నాను. ఇంటి కోడలి స్థానం నుంచి ఇంటి పని మనిషి అవ్వడానికి సిద్ధంగా ఉండు. రేపటి నుంచి అస్సలైన ఆట చూపిస్తాను. ఎందుకురా నేను అర్జున్ని పెళ్లి చేసుకున్నాను అని నువ్వు క్షణక్షణం కుమిలి కుమిలి చావాలి. ఒకవేళ అలా చావకపోతే నా పేరు జగదీశ్వరీ దేవియే కాదు అనుకుంటూ సింధుని ఏ ఏ విధాలుగా టార్చర్ చేయాలో అని ఆలోచిస్తూ ప్రణాళికలు వేసుకుంటూ అప్పుడు నిద్రలోకి జారుకుంది. ఇక్కడ అర్జున్ రూమ్లోకి రాగానే తన చిలిపి ఆటలు మళ్ళీ మొదలు పెట్టేశాడు. అబ్బా అర్జున్, ఇలా అయితే కష్టం చెప్తున్నా అంది సింధు సిగ్గుతో. చెప్తున్నాను కదా, అస్సలు నా వల్ల అవ్వట్లేదు అని. మళ్ళీ ఎలా అంటే ఏంటి అర్థం అంటూ నవ్వుతూ భార్యని అల్లుకుపోయాడు అర్జున్. భర్త ప్రేమలో మునిగి తేలుతూ అత్తగారు పెడుతున్న బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా భర్త కౌగిలిలోకి చేరిపోయింది సింధు. అబ్బా రాక్షసి, ఇంకొక రౌండ్ వేసుకొని ఆపేద్దాం, ఓకేనా అన్నాడు అర్జున్. అంత సీన్ లేదు మాస్టారు, ఇప్పటికే చాలా టైం అయింది. ఇంకా పొద్దున్నే లేచి వంట అది కూడా చేయాలి కదా, ఇంకా పడుకోండి మళ్ళీ, నేను పొద్దున్న లేవలేను అంది సింధు. పోవే అంటూ మొహం ముడుచుకొని పక్కకి తిరిగిపోయాడు అర్జున్. భర్త అలా చిన్న పిల్లాడిలా బిహేవ్ చేయడం చూసి నవ్వుకుంటూ భర్తను తన వైపుకి తిప్పుకుని, అయితే ఇది లాస్ట్ అంటీ సింధు, ఇదే లాస్ట్ అంటూ ఇష్టంగా మళ్ళీ తన పని మొదలు పెట్టేసి పూర్తిగా భార్యని తనలో కలిపేసుకున్నాడు అర్జున్. సింధు కూడా భర్తలో కలిసిపోయి ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అలారం పెట్టుకొని మరీ ఉండటంతో త్వరగా లేచి భర్త నుంచి విడిపించుకొని ముందు స్నానం చేసేసి కిందకి వచ్చి వంట పని మొదలుపెట్టింది సింధు. ఇక అప్పుడే జగదీశ్వరీదేవి హాల్లోకి వచ్చి కాఫీ అని ఏదో పని మనిషిని అడిగినట్టు అడిగింది కోడల్ని. ఆవిడికి కాఫీ ఇచ్చేసి ఇంకొక కాఫీ పట్టుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళింది తనని నిద్ర లేపడానికి. అర్జున్, అర్జున్ లే అంటూ భర్తని తట్టి లేపడంతో బద్ధకంగా లేచి కూర్చున్నాడు అర్జున్. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు అర్జున్ నవ్వుతూ. వెరీ గుడ్ మార్నింగ్, కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాఫీ తాగేసి. ఇక భర్తకి టవల్, డ్రెస్ అన్నీ తీసి పెట్టేసి అక్కడి నుంచి గబగబా మళ్ళీ కిందకి వెళ్ళిపోయి టిఫిన్, లంచ్ రెండూ ఒకేసారి ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇక కొంతసేపటికి అర్జున్ రెడీ అయ్యి కిందకి రావటంతో తల్లి కొడుకులిద్దరూ మాటల్లో పడిపోయారు. అత్తయ్య, అర్జున్ గారు ఇద్దరూ టిఫిన్కి రండి అంటూ పిలవడంతో ఇద్దరూ వచ్చి టిఫిన్కి కూర్చున్నారు. సింధు ఇద్దరికి దోశలు వేసి పెట్టడంతో ఇద్దరూ తినేశారు. ఆ తర్వాత భర్తకు లంచ్ బాక్స్ ఇచ్చేసి తనని ఆఫీస్కి పంపించింది సింధు. ఇక తను కూడా దోశలు వేసుకొని తింటూ ఉంటే, తినడం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం తుడిచి తడిగుడ్డ పెట్టాలి, అర్థమైందా? లేదంటే నాకు అస్సలు ఉండబుద్ధి అవ్వదు. అలాగే బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా వాషింగ్ మెషిన్లో వేసి ఆరబెట్టు అంటూ ఏదో పని మనిషికి చెప్పినట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వామ్మో, ఇప్పుడు ఇవి చెప్పిన మాటలు పట్టించుకుంటే నేను ఏ పని చేయలేను. ముందు తినాలి, తిన్న తర్వాత ఏ పనైనా చేయగలను అనుకుంటూ గబగబా తినేసి ఆ తర్వాత ఆవిడ చెప్పిన పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. ఇల్లు మొత్తం తుడిచి తడిగుడ్డ పెట్టేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఏంటి నువ్వు ఇంత నెమ్మదిగా చేస్తున్నావు? అదే పని మనిషి అయితే ఎంత స్పీడ్గా చేసేదో తెలుసా అడిగింది జగదీశ్వరీదేవి హీనంగా ఆమె వైపు చూస్తూ.
నేను పని మనిషిని కాదు కదా! నాకు ఇంత పెద్ద ఇల్లు ఫస్ట్ టైం తుడిచి తడిగుడ్డ పెట్టడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడు వెళ్ళి మీరు చెప్పినట్టు బట్టలు ఉతికి ఆరేస్తాను" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసి చక్కగా ఆరబెట్టేసి వచ్చి కూర్చుంది. "భోజనం ఎవరు వడ్డిస్తారు నాకు?" అడిగింది జగదీశ్వరీదేవి కోడలి వైపు చూస్తూ. ఇక సింధు వెళ్ళి భోజనం వడ్డించడంతో ఆవిడ తినేసి కనీసం ప్లేట్ కూడా షింక్లో పెట్టకుండా అలా లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ ప్లేట్ తీసి పడేసి అప్పుడు తను కూడా కూర్చుంది తినడానికి. ఇక తినేసిన తర్వాత అప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామనుకుంది, కానీ జగదీశ్వరీదేవి సింధుకి కనీసం రెస్ట్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఏదో ఒక పనిని చెప్తూనే వచ్చింది. ఆవిడ చెప్పే పనులన్నీ నిదానంగా, ఓపికగా చేస్తూ ఉంది సింధు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.